ఒకప్పుడు ఓ చిన్న అపార్ట్మెంట్లో ఒక యువకుడు ఉండేవాడు. పేరు రవి. అతడి బాల్కనీ ఖాళీగా ఉండేది. అది చూసినట్టు అతడి బ్యాంక్ ఖాతా కూడా ఖాళీగానే ఉండేది. ఒకరోజు రవికి అతడి అమ్మమ్మ రామ వచ్చింది. ఆమె ఓ చిన్న గాజు బాటిల్లో మనీ ప్లాంట్ ఇచ్చింది. దీన్ని జాగ్రత్తగా చూసుకురా బాబు, ఇది ఆకులకే కాదు నీ జీవితానికి పచ్చదనం తీసుకొస్తుంది అంది రామ. రవి మనీ ప్లాంట్ను బాల్కనీలో పెట్టాడు. నీరు పోశాడు. నిశ్శబ్దంగా ఒక మాట అన్నాడు, మనం ఇద్దరం కలిసి ఎదుగుదాం. రోజులు మారాయి. ఆ మనీ ప్లాంట్ కొంచెం కొంచెంగా పెరగడం మొదలైంది. అలానే రవిలో కూడా మార్పు మొదలైంది. అతను జంక్ ఫుడ్, షాపింగ్, ఆల్ కటింగ్ ప్రతిరోజు అప్పైదు వదిలించేవాడు. ఒక పొదిలో, ఒక డబ్బాలో, భవిష్యత్తులో. ఒక వారం అతను నీరు పోయడం మర్చిపోయాడు. మనీ ప్లాంట్ తల వంచింది. అలాగే అతడి పొదిలింపు అలవాట్లు కూడా వెనక్కి వచ్చాయి. ఫుడ్ డెలివరీ, ఆర్డర్లు, ఖర్చులు అన్నీ మళ్ళీ మొదలయ్యాయి. రవికి అర్థమైంది, ఒక మొక్కను పెంచడం, ఒక పెట్టుబడిని పెంచడం ఒకటే. క్లూ ఏంటంటే కన్సిస్టెన్సీ. రోజు నీరు పోస్తే మొక్క ఎదుగుతుంది. రోజు పొదిలిస్తే జీవితం ఎదుగుతుంది. కొన్ని వారాల తర్వాత మొక్క లష్ గ్రీన్ అయింది. రవి తన ఫైనాన్స్ మీద పూర్తిగా అవగాహన తెచ్చుకున్నాడు. అతడి బాల్కనీతో పాటు జీవితంలోనూ కొత్త పచ్చదనం వచ్చింది. ఒక చిన్న ఎస్ఐపి, ఓ బడ్జెట్ ప్లాన్, ఓ ఆశ. రవికి తెలిసైంది, డబ్బు చెట్ల మీద పెరగదు, కానీ అలవాట్ల మీద పుడుతుంది. ఆ అలవాట్లు మొక్కల లాంటి విత్తనాలు. వాటిని ప్రేమగా పెంచితే దాని ఫలితం ఆర్థిక స్వేచ్ఛ. మీ జీవితంలోనూ ఓ మనీ ప్లాంట్ పెంచండి. మొక్క కాదు, అలవాటు. ఈ కథ మీకు నచ్చితే షేర్ చేయండి, ఫాలో అవ్వండి.